మనందరిలో మీట్ లవర్స్ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మీట్ ఇష్టం. ఒకరికి సీ ఫుడ్, ఇంకొకరికి రెడ్ మీట్ అలా. కానీ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ పీపుల్ లవ్ టు ఈట్ హ్యూమన్ మీట్ అని? సమ్ ఆల్సో హ్యావ్ ఫ్యాంటసీస్ ఆఫ్ హ్యావింగ్ హ్యూమన్ మీట్ ఫర్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్. దీన్నే క్యానిబలిజం అంటారు. క్యానిబలిజం అంటే ఏంటో తెలుసా? ఒక హ్యూమనే ఇంకో హ్యూమన్ని తినడం. నిజంగా మనుషుల్ని తినే మనుషులు ఉంటారంటారా? ఎస్, ఉంటారు. రికార్డ్స్ ప్రకారం కొన్ని అబాండన్ ట్రైబ్స్ లో క్యానిబలిజం ఫాలో అయ్యేవారు. ఫర్ ఎగ్జాంపుల్ సెంటినీలీస్ ట్రైబ్స్ ఆఫ్ అండమాన్. ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ నుండి ఎలిట్ పీపుల్, బిజినెస్ మ్యాగ్నెట్స్, సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా ఈ క్యానిబలిజం కాన్స్పైరసీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే న్యూస్ రీసెంట్గా చాలా వైరల్ అవుతూ వస్తుంది. ఒక అమ్మాయి ఆ పార్టీలో హ్యూమన్స్ని తింటున్నారని అరుస్తూ ఆరోపణలు చేస్తున్న వీడియో చాలా వైరల్ అయింది. అయితే దీని వెనక ఉంది జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక అమెరికన్ బిలియనియర్ ఫినాన్సర్. హీ హ్యాడ్ మెనీ కనెక్షన్స్ విత్ ఎలీట్ పీపుల్, సెలబ్రిటీస్ అండ్ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ సెక్స్ ట్రాఫికింగ్, సెక్షువల్ అబ్యూస్ ఆఫ్ అండర్ ఏజ్ గర్ల్స్. అండ్ ఇతను 2019లో జైల్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దాని తర్వాత 2025 డిసెంబర్లో ఎప్స్టీన్ ఫైల్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ట్రంప్ కూడా మేజర్ రోల్ ప్లే చేసినట్టు, అలానే చాలా మంది ఎలిట్ పీపుల్ పిక్చర్స్ అండ్ నేమ్స్ కూడా బయటపడ్డాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన ఇండియన్ పాలిటీషియన్స్, టాప్ బిజినెస్ మ్యాన్ పేర్లు కూడా ఉన్నట్టు కొన్ని రూమర్స్ వచ్చాయి. చిన్న పిల్లల్ని ఇంకా మైనర్ అమ్మాయిల్ని సెక్షువల్ అబ్యూస్ చేయడమే కాకుండా వాళ్ళని చంపి తిన్నట్టు కొంతమంది విక్టిమ్స్ చెప్పారు. కానీ దానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే ఏదీ లేదు. సో చిల్డ్రన్ వేర్ అబ్యూస్డ్, అసాల్టెడ్ అని మాత్రమే తెలిసింది. ఏదైనా రూమర్ ఊరికే రాదు, అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది. ఇక్కడ నిజంగానే క్యానిబలిజం జరిగిందా అనేది ఇంకా ఒక టాప్ సీక్రెట్ గానే మిగిలిపోయింది. కానీ నిజం ఎప్పటికీ బయటపడకుండా ఉండదు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ.